మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం ఎన్నో పురాతన క్షేత్రాలకు నిలయం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, హరసిద్ధిమాత శక్తిపీఠమే కాకుండా ఎన్నో విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది కాలభైరవ దేవాలయం. ఉజ్జయిని పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్న కాలభైరవ స్వామి దేవాలయం ఎంత మహిమాన్వితమైనదో అంత నిగూఢమైన రహస్యాల నిలయం కూడా. రోజు వందలాది భక్తులు సందర్శించే ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున పాతాళ భైరవి గుహకు దగ్గరగా ఉన్న భైరవ పర్వతం అనే ప్రదేశంలో ఓకలేశ్వర్ జాగ్రత్ శంసాన్ సమీపంలో ఉంది. ప్రస్తుత ఆలయ నిర్మాణం పురాతన ఆలయ అవశేషాలపై నిర్మించబడింది. ఈ ఆలయాన్ని భద్రసేన్ అనే రాజుచే నిర్మించబడిందని స్కాంద పురాణంలోని అవంతిఖండంలో ప్రస్తావించబడింది. పరమర కాలానికి చెందిన శివుడు, పార్వతి, విష్ణువు మరియు గణేశుడి చిత్రాలు ఈ ప్రదేశంలో కనుగొన్నారు. ఆలయ గోడలు ఒకప్పుడు మాల్వా చిత్రాలతో అలంకరించబడ్డాయి. అయితే ఈ చిత్రాల జాడలు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణ శైలి మరాఠా శైలిలో ఉంటుంది. స్థానిక కథనం ప్రకారం 3వ పానిపట్ యుద్ధంలో మరాఠా రాజులు ఓడిపోయిన తర్వాత మరాఠా జనరల్ మహదాజీ షిండే తన పగ్రి అంటే తలపాగాను దేవుడికి సమర్పించాడని, భారతదేశంలో మరాఠా పాలనను పునరుద్ధరించడానికి తన విజయం కోసం ప్రార్థించాడని, మరాఠా అధికారాన్ని విజయవంతంగా పునరుత్థానం చేసిన తర్వాత అతను ఈ ఆలయ పునరుద్ధరణ చేశాడని అంటారు. ఈ ఆలయంలో కాలభైరవుడి యొక్క విగ్రహం కుంకుమ లేదా వెర్మిలియన్తో పొరలుగా ఉన్న రాతి రూపంలో ఉంటుంది. స్వామి తల మరాఠా శైలిలో పగ్రీతో అలంకరించబడి ఉంటుంది. ఇది మహదాజీ షిండే కాలం నాటి సాంప్రదాయం. అష్టభైరవ ఆరాధన శైవ సాంప్రదాయంలో ఒక భాగం. కాలభైరవుడు వారి ప్రధానుడిగా పరిగణించబడతాడు. కాలభైరవుని ఆరాధన సంప్రదాయబద్ధంగా కపాలిక మరియు అఘోర శాఖలలో ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని నగరం ఆ కపాలిక మరియు అఘోర శాఖలకు ప్రముఖ కేంద్రం. అంతేకాదు నాథ సాంప్రదాయంలో ముఖ్య ఆరాధక దైవమైన దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉండడం విశేషం. పంచమకార అని పిలువబడే 5 తాంత్రిక కర్మకాండలలో ఒకటిగా ఇక్కడ కాలభైరవుడికి మద్యం సమర్పిస్తారు. మద్య, మాంస, మత్స్య అంటే చేపలు, ముద్ర అంటే సంజ్ఞ లేదా ఎండిన ధాన్యం, మరియు మైథున అంటే లైంగిక సంభోగం అనబడే ఈ 5 నైవేద్యాలు ఒకప్పుడు జరిగేవి. కానీ ఇప్పుడు మద్యం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన 4 అర్పణలు సంకేత ఆచారాల రూపంలో ఉంటాయి. ఆలయం వెలుపల కొబ్బరికాయలు, పూలు మరియు మద్యం సీసాలతో కూడిన ప్రసాదాల బుట్టలను విక్రయిస్తారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో కడతారు. అందుకే ఇక్కడ చాలా చోట్ల గోడలకు, గేట్లకు కొబ్బరికాయలు కట్టి ఉంటాయి. విశేషం ఏమిటంటే 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వెలుపల మద్యం కౌంటర్లను ఏర్పాటు చేసింది. దేశీయ మద్యం మరియు విదేశీ మద్యం రెండూ లభిస్తాయి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు మద్యం బాటిళ్లను పూజారికి సాసర్లో మద్యం పోసి అందిస్తారు. పూజారి కాలభైరవుడి పెదవుల దగ్గరకు సాసర్ను తీసుకెళ్లి కొంచెం వంచి ఉంచితే ఆశ్చర్యంగా మద్యం స్వామి చేత స్వీకరించబడుతుంది. సీసాలో 1/3 తిరిగి భక్తునికి ప్రసాదంగా ఇవ్వబడుతుంది.
ఆలయ పూజారులు ఆ విగ్రహం పెదవులకు ఎటువంటి కుహరం లేదని, దేవుడు తనకు సమర్పించిన మద్యాన్ని అద్భుతంగా స్వీకరిస్తాడని చెబుతారు. సందర్శకులను విగ్రహాన్ని పరిశీలించడానికి అనుమతించరు. పూజారి ద్వారానే ఈ అద్భుతం జరుగుతుందని, విగ్రహాన్ని మద్యం మింగడానికి ప్రయత్నించిన ఇతరులు విఫలమయ్యారని కూడా అంటారు. ఈ కాలభైరవుడి ఆలయంలో దేవుడు మద్యం సేవించే విషయం విని పరిశోధించి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు కూడా దీనిని అద్భుతంగా భావిస్తారు. పూజారి మంత్రాలు జపించిన తర్వాత స్వామి మద్యం స్వీకరిస్తాడు. ప్రతిరోజు సుమారు 2000 మద్యం సీసాలు స్వామికి సమర్పించబడతాయి. తర్వాత భక్తులు ప్రసాదంగా తీసుకెళ్లే ఈ మద్యానికి వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడు మద్యం ఎలా స్వీకరిస్తున్నాడో కనుగొనలేకపోయారు. బ్రిటిష్ పాలనలో ఒక బ్రిటిష్ అధికారి ఈ ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశోధించారు. పూజా సమయంలో అందించే మద్యం గుహ ద్వారా భూమిలోనికి వెళ్లే అవకాశం ఉందని అధికారి అనుమానించారు. ఫలితంగా వారు విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాలను దిగువ వరకు తవ్వారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. వివిధ వ్యక్తులు అనేక పరిశోధనలు చేసినప్పటికీ కాలభైరవ స్వామి ఆలయం రహస్యం ఛేదించలేకపోయారు. విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పోరస్ రాయి ఆల్కహాల్ను పీల్చుకోగలదని కొందరు ప్రతిపాదించారు. అయితే అది తప్పని తేలింది. మరికొందరు ఆల్కహాల్ వాతావరణంలోనికి ఆవరైపోతుందని సూచించారు. విగ్రహం మద్యం సేవించే వేగం ఈ వాదనకు బలాన్ని ఇవ్వదు. అంతిమంగా కాలభైరవుడు స్వయంగా వచ్చి మద్యం సేవిస్తాడని ఇక్కడి భక్తులు నమ్ముతారు. 2016లో ఉజ్జయిని రాష్ట్ర ప్రభుత్వం ఉజ్జయినిలో 1 నెల పాటు మద్యం అమ్మకాలను నిషేధించింది. కానీ ఈ ఆలయం ముందు దుకాణాలను మద్యం విక్రయించడానికి అనుమతించింది. ఇంకొక విశేషం ఏమిటంటే మద్య నిషేధ చట్టం అమలులో ఉన్న గుజరాత్లోని భుజ్ముంద్రా రహదారిపై సరిగ్గా ఇలాంటి ఆలయమే ఏర్పాటు చేయబడింది. అక్కడ కూడా స్వామికి మద్యం నివేదిస్తారు.